మంది ఉద్యోగస్తులతో పోరాడేటువంటి ప్రభుత్వం ఇది. చూడండి, నేను అపోజిషన్ నేను సీనియర్ అని ఏ మాత్రం కూడా నాకు ప్రజాప్రాబ్లం లేకుండా నేను ఏమి సెక్రటరీ అని చేయడానికి తెలుగు అందరం కూడా ఫాలో అవుతాం. దానికి సెకండ్ థాట్ లేదు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయొద్దు అని నినాదాన్ని ఇస్తున్నాం. కార్మికులకి అండగా, కార్మికుల కుటుంబాలకు అండగా, త్యాగాలకి మర్చిపోను, ఆ బలిదానాలను మర్చిపోన్న బాధ్యతని గుర్తుపెట్టుకుని ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదని మేము కోరుకుంటా ఉన్నాం. విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తారని నిజంగా చాలా బాధాకరం. దాదాపు 20 సంవత్సరాలు లాభంగా ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ. ప్రత్యేకంగా ఎక్స్పాన్షన్ చేసిన తర్వాత నష్టాల్లోకి వెళ్ళింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని అందరికీ నేను హామీ ఇస్తున్నాను. బ్యాంకులు ఏదైతే ఇప్పుడు మనకు హై ఇంట్రెస్ట్ రేట్ తో ఏదైతే లోన్స్ ఇచ్చారో వాటిని ఈక్విటీ కింద కన్వర్ట్ చేస్తే ఎప్పుడైతే డెట్ స్థానంలో ఈక్విటీ వస్తుందో అప్పుడు వడ్డీ భారం ఉండదు. కాబట్టి ఆ మేరకు 2,500 3,000 కోట్ల రూపాయలు కట్టవలసిన అవసరం వడ్డీల రూపకంలో లేకపోయినప్పుడు కంపెనీ ఆటోమేటిక్లీ ప్రాఫిట్స్ లేక వస్తుంది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, గవర్నమెంట్ రంగంలోనే ఉంటుంది. మంచి సంస్థ కింద ఇది కన్వర్ట్ అవుతుంది. మనకు విరామం టైంలో మాత్రమే మనం ఏదో ధర్నా చేస్తా అన్నట్టు, స్ట్రైక్ చేస్తా అన్నట్టు కనిపించాలి. మిగిలిన టైంలో మన పనులు మనం చేసుకోవాలి. అందరం మనసా వాచ కర్మన దీన్ని ఈ ప్లాంట్ను కాపాడుకోవాలి అని చెప్పి మనసా వాచ కర్మన అందరం కమిట్ అయి ఉన్నాం. ఖచ్చితంగా అది కూడా చేస్తాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడము అన్యాయము, అక్రమము. 5,40,00,000 మంది తెలుగు ప్రజలని, ఇంకా గట్టిగా చెప్పాలంటే 9 కోట్ల మంది తెలుగు ప్రజలని అవమానపరిచినట్టు. మరి దేశ పాపులేషన్ లో 9 కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానపరిచినట్టు కదా అది. అంటే మీకు తెలుగు వాళ్ళంటే అంత లెక్క పక్క లేదా? మీకు అడుక్కు తినే వాళ్ళ కనపడుతున్నారా? పద్యానికి మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి అడుక్కు తినాలైంది. నాకు ప్రత్యేక హోదా ఇయ్యా, నాకు పోలవరానికి నిధులు ఇయ్యా, ఇది అమ్మ బాగబాయ్ అని అడగాల? ఎట్ట కనపడుతున్నారండి కేంద్ర ప్రభుత్వం? నాకు అర్థం కాదు. స్టీల్ ప్లాంట్ లాస్ లో రన్ అవుతుంది కనుక అమ్మేస్తున్నాం అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. 2 ఏళ్ల క్రితం ఇదే గవర్నమెంట్ సేలంలో, భద్రావతిలో, దుర్గాపూర్లో, సేలం మద్రాసు, భద్రావతి కర్ణాటక, దుర్గాపూర్ బెంగాల్, ఈ 3 స్టీల్ ప్లాంట్ని మూసేసి అమ్మేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేశారు. అది పేపర్లో ఎప్పుడు వచ్చిందంటే February 19, 2019, అంటే 18నో 17నో రికమెండ్ చేసి ఉంటుంది కమిటీ. కానీ ఆ 3 అమ్మేసినట్టుగా ఇప్పటి వరకు మరి ఎక్కడ నాకు దొరకలే న్యూస్. ఎందుకు అమ్మలేకపోయారో నాకు తెలియదు. కానీ అమ్ముదామన్న ఆలోచన వచ్చి ఆ ఆలోచనని ప్రభుత్వం ప్రకటించి వెనక్కి వెళ్ళడం జరిగింది. ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ఖచ్చితంగా వెనక్కి వెళ్తారనే నేను అనుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో, వైజాగ్లో అక్కడ ఎప్పుడో ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని మన సోదరులు అక్కడ పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు 100% అమ్మేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అక్కడ వేలాది మంది రోడ్డున పడ్డ విశాఖ ఉక్కు సిబ్బంది ఎవరైతున్నారో, ఉద్యోగులు ఎవరైతున్నారో వారు ఉద్యమాలు చేస్తా ఉన్నారు. వారందరికీ నేను ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు మీ ఉక్కు ఫ్యాక్టరీని నమ్మే ప్రయత్నం ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉందో మీకు మేమందరం కూడా నైతికంగా అండగా ఉన్నాం. తప్పకుండా మీకోసం అండగా నిలబడతాం. అవసరమైతే కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని, కేసీఆర్ గారి అనుమతి తీసుకొని కొంతమంది అవసరమైతే వైజాగ్ కూడా వచ్చి ప్రత్యక్షంగా కూడా మద్దతు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. దాడులు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వాల మీద జరుగుతున్నాయో ఆ నేపథ్యంలోనే ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. విశాఖ ఉక్కు మన హక్కు అని ఏమైంది హక్కు? ఇప్పుడు అది దాన్ని ప్రైవేటీకరణ అవుతుంది. దాన్ని వ్యతిరేకిస్తారా? పార్లమెంట్లో నుంచుని ఈ అన్ని విధానాలని సమర్థించడం, దాని తర్వాత రాష్ట్రానికి వచ్చి వీటికి అగెన్స్ట్గా అది ఉంచడం అది కుదరదు. అందుకోసం మనవి ఇవాళ మీ చీఫ్ మినిస్టర్ గారికి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇవాళ ఈ ప్రమాదాలను చూసుకుంటూ వీటిని తట్టుకోవాలంటే అందరూ కలిసి వస్తే తప్పితే అన్ని బీజేపీ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి
వస్తే తప్పితే దీన్ని ఈ ప్రమాదాన్ని మనం తట్టుకోలేము. बहुत है जो यहाँ के लोगों ने लगाई है, लेकिन उसके बावजूद भी भारत सरकार जो दिल्ली में बैठे हुए लोग हैं वे इस तरह के प्लांटों को बेचना चाहते हैं। हमको पूरे देश में जो सोशल मूवमेंट के लोग हैं, जो एग्रीकल्चर के लोग हैं, जो इंडस्ट्रीज, जो स्मॉल इंडस्ट्री चलाते हैं वे लोग हैं, हम सबको इकट्ठा होना पड़ेगा। फेसबुक కానీ ట్విట్టర్ కానీ లింక్డ్ఇన్ కానీ అందరూ యూజ్ చేస్తారు ఈ రోజు నుంచి వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటారా? సో రేపటి నుంచి నాకు బోర్డు కనిపించాలి. డిపెండ్ ఎంప్లాయీస్ అందరూ యాక్టివ్ అయితే కానీ ఇది ముందుకు తీసుకొని వెళ్ళలేము. మీ ఫ్రెండ్స్ కి, మీ సిటీలో ఉన్న వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఈ స్ట్రీట్ ప్లాంట్ ఇష్యూ గురించి మాట్లాడండి. మీరు అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు అన్న ఒక ఇది వాళ్ళకి ఒక మెసేజ్ పంపించండి. మనకి పబ్లిక్ నుంచి కూడా మనకి సపోర్ట్ చాలా అవసరం. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఒక కర్మాగారం, అంటే బిల్డింగ్ భవనాలు కాదండి. అదే మాత్రం అనుకోవద్దు. ఆంధ్రులు, తెలుగు జాతి తమ ఆత్మగౌరవంతో పోరాడి సాధించుకున్న ఒక దానికి చిహ్నం. వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రధానమంత్రికి లేఖ రాశారు. అలాగే కార్మిక సంఘాల జేఏసీతో మాట్లాడి వారు కోరిన వాటికన్నిటికీ కూడా సుముఖంగా విశాఖ ఉక్కును కాపాడటం కోసం ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి బాగా వందనాలయ్యా. ఒకసారి 2 సార్లు, 2 సార్లు, 3 సార్లు. ఎందుకంటే మీరు పాలకులు, మేము ప్రజలమే. మీరు చేయకూడని పనులు కేంద్రంలో కూర్చొని మీ ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు. విశాఖ ఉక్కును అమ్ముతారా? విశాఖ ఉక్కు అది ఆనాడు ఆ రాజులు 6,000 ఎకరం ఇచ్చారు. మరి తర్వాత 62 గ్రామ ప్రజలు భూములు ఇచ్చారు. అది మీ ఇష్టానుసారం చేయడానికి నువ్వెవడో అమ్మటానికి, వాడెవడు కొనటానికి, రాసుకోవడం ఎవడు కొనటానికి, వాడెవడో అమ్మటానికి నువ్వెవడమే. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు, ఇది యావత్ భారతదేశ ప్రజల హక్కు. నీ ఇష్టానుసారంగా అమ్మటానికి నీ సొమ్మె, మీ సెంట్రల్ గవర్నమెంట్ సొమ్మే మెట్టలేదు, రాష్ట్ర గవర్నమెంట్ సొమ్మే మెట్టలేదు. ఆనాడు మా నియోజకవర్గం తాటికొండ ఎమ్మెల్యే గారు, మరి మీకు తెలుసో లేదో, టి అమృతరావు గారు నిరాహారదీక్ష కూర్చుంటే ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు లెటర్ ఇచ్చి 16వ రోజు లెటర్ ఇచ్చి పంపించింది. తెలుసా ఈ విషయాన్ని? మీకు తెలుసా? సమస్యను ప్రజల దృష్టితో చూడాలి. ప్రభుత్వానికి నయా పైసా భారం లేని కంపెనీని ఎందుకు అమ్ముతున్నారు? ఫండమెంటల్ క్వశ్చన్ అది. 5,000 కోట్లు పెట్టుబడి పెడితే 42,000 కోట్లు డివిడెండ్లు ట్యాక్స్ రూపం వచ్చింది. ఈ 42,000 5,000 కోట్ల పెట్టుబడి తీసేస్తే 37,000 కోట్లు విద్యా వైద్యంపై ఖర్చు పెట్టడానికి స్టీల్ ప్లాంట్ డబ్బులు ఇస్తోంది అంటే దానిపైన మాట్లాడండి. కాలేజీలో చదువుకునే సమయంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే బ్రష్తోనే రాశానని చెప్పారు. నష్టాల్లో పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణం దారుణమని చిరంజీవి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతాలు, పార్టీలకు అందరూ పోరాడాలని చిరంజీవి గారు పిలుపునిచ్చారు. ప్రైవేటీకరణపై కేంద్రం మరోసారి పునరాలోచించాలని ఆయన చెప్పుకొచ్చారు. తాను విద్యార్థిగా ఉన్న సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ సాధన కోసం జరిగిన పోరాటానికి గుర్తు చేసుకున్నారు. ఈ విశాఖ ఉక్కుని ఎప్పుడూ కాపాడుకోవడానికి, ఇది ప్రైవేట్ సెక్టార్లోకి పోకుండా పబ్లిక్ సెక్టార్లోనే ఉంచుకోవడానికి మీరందరూ సమాయత్తమై ఉన్నారని, అందులో భాగంగా ఒక రచయితగా, ఒక కవిగా నేను మిమ్మల్ని నడిపించడానికి, మీ పాదాలు కదలడానికి, మీ పాదాల కింద పాతమై నిలబడడానికి నేను రెడీగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదంతో ముందుకెళ్లి దాన్ని సాధించుకున్నాం. అది కాదు ఇప్పుడు విశాఖ ఉక్కుని ఎలా పరిరక్షించుకోవాలి, ప్రైవేటు పరం కాకుండా చూసుకోవాలి, ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, కార్మికుల హక్కుల్ని కాపాడుకోవాలి అన్నటువంటిది ఈ రోజు నినాదం. విశాఖ ఉక్కు आंध्रुल हक्कू, यही है ना? आप लोगों ने इसी नारे से इस विशाखा स्टील प्लांट को लेने के लिए लड़ाई लड़ा था. ये प्लांट लड़के लिया गया था और आज तक लड़के बचाया गया है.
और दिल्ली में बैठी सरकार सुन ले, लड़के इस प्लांट को बचाया जाएगा, कोई नहीं छीन सकता। ఎవరైనా సరే ధైర్యం ఉంటే విశాఖపట్నం దగ్గరికి ఈ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర రమ్మని చెప్పండి, తేలుస్తాం మీ సంగతి అని చెప్పాలి. అదొక్కటే మార్గం. ఎందుకంటే అమ్మేసినానని చెప్తా ఉన్నాడు ఆయన. అమ్మేవాడెవడు, కొనేవాడెవడు? ఇది ఎవడబ్బ సొత్తిది? ఎట్లా నడిచి వస్తాడు వాడు? ఏ విధంగా బెంచి కారులో ఈ రోడ్డు మీద పోతాడు? చూస్తామని చెప్పాలి, తేలుస్తామని చెప్పాలి, అవసరం వస్తే పూడుస్తామని చెప్పాలి. We have taken a note, we have taken a responsibility. Let me say, defense of public sector is a much bigger issue than just wages, salaries or jobs, or job security. Let me say, fighting for RINL is fighting for the sacrifice of the other people. Fighting for RINL is fighting for the interest of the steel industry. And fighting for RINL is fighting for our self-respect. And we will continue to fight. ఈరోజు మేము హైకోర్టులో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ అవ్వకూడదు. ఈ 2,20,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కేవలం ఆంధ్రులకే, తెలుగు ప్రజలకే, విశాఖ ప్రజలకే ఉండాలని, అంతేకాకుండా 5 లక్షల మంది ఈరోజు ఆ స్టీల్ ప్లాంట్ ద్వారా డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా డిపెండ్ అయిన వారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నరేంద్ర మోడీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని అమ్మటం గాని మా 3 నల్ల చట్టాలను రద్దు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. లాభ నష్టాలతో నిమిత్తం లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని 100% అమ్మివేస్తాం, లేకపోతే మూసివేస్తాం అంటానికి మీకు ఎవరిచ్చాడు ఈ హక్కు అని నేను అడుగుతా ఉన్నాను. Modi government is against farmers and laborers both, and that's why this unity really matters. And if one steel plant is challenged, for which Vizag people have fought long battles, farmers from 68 villages have donated land, how can Modi have the right to sell it off? That's not possible. Even if their employment and service conditions continue, this is what they will claim, but it will not. The corporate culture is different from the public sector culture, and that's why we have to fight for that workers culture and the nature both. ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు రాసుకోండి. స్టీల్ ప్లాంట్ అలాగే ఉంటుందని స్పష్టంగా చెప్తున్నాను. గనుడే మనకి దక్కుంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయాల్సిన పని. కొండల నాశనం కాబట్టి గనులన్నీ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేయబట్టి, గవర్నమెంట్ పేరు మీద ఏ గనులు లేకపోబట్టే, పూర్తిగా మంది కాదు కదా అని అందరూ అశ్రద్ధ చేయబట్టి ఈవేళ మొత్తం ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అని పోరాడిన మహానుభావుల ప్రాణత్యాగాలు, 32 మంది ప్రాణత్యాగాలు వృధా కాబోతుంది. నా ఆత్మగౌరవానికి సంబంధించిన ఇది రాజకీయానికి సంబంధించింది కాదు. ఈ తెలుగు మనోభావాలకు సంబంధించింది. ఇది మతతత్వానికి సంబంధించింది కాదు. ఇది ప్రైవేట్ కి పబ్లిక్ కి సంబంధించింది కాదు. నష్టాల్లో ఉండాలని నేనే దాన్ని పోషించుకుంటాను. నష్టాలు రాకుండా ప్లాంట్ని కాపాడుకునే తెలియటం ధైర్యం అన్ని నాకున్నాయి. మీరు అభివృద్ధి పెట్టండి, దాన్ని నేనే చూసుకుంటా. దాన్ని స్టీల్ ప్లాంట్ ఉద్యమం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఆంధ్రదేశంలోనే కాదు, ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక్కడ ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అని ఎదురు చూస్తున్నారు. ఈ ఉద్యమమే కనుక జయప్రదం అయితే ఈ మోడీ సర్కార్ నుండి దేశానికి విముక్తి వస్తుంది, ప్రైవేటీకరణ విధానాల నుంచి విముక్తి జరుగుతుంది అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఫామ్ అయింది కాబట్టి వాళ్ళకి 100% మీరు వాళ్ళ వెంట ఉండండి, వాళ్ళకి మద్దతు ఇవ్వండి, పార్టీ పక్షాన్ని నిలబడండి వాళ్ళ కోసం. అందులో ఎక్కడ కాంప్రమైజ్ లేదని మా అధ్యక్షులు వారు చాలా స్పష్టంగా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మేము ఢిల్లీలో వచ్చినాక మాకు ఆ రోజు అమిత్ షా గారిని కలిసిన తర్వాత ఒక నమ్మకం మాత్రం మాకు ఏర్పడింది. ఈ నిర్ణయాన్ని మీరు విరమించుకోండి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఖచ్చితంగా మాకు ఇబ్బంది పడే పరిస్థితిలో వస్తుంది ఈ నిర్ణయం వలన.
ఇతర ఫ్యాక్టరీలతో మనది పోల్చబాకండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇది బిచ్చమిస్తూ వచ్చింది కాదు, పోరాడుతూ వచ్చినటువంటి విశాఖ ఉక్కు. దీన్ని అంత ఈజీగా వదులుకుంటా అని ఢిల్లీలో కూర్చున్నటువంటి పెద్దలు అనుకుంటున్నారేమో, అది పగటి కళ, మీకు శృంగ దండం తప్పదు అని చెప్పి సిగ్గుండాలి కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు పరం చేయటం వల్ల లక్షలాది మంది కుటుంబాలు రోడ్లు పాలయ్యే పరిస్థితి వచ్చింది. మరి కోవిడ్ టైంలో కూడా సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతా ఉంటే అటువంటి పరిస్థితుల్లో భారతదేశ వ్యాప్తంగా కూడా ఆక్సిజన్ అందించి ప్రాణాలు కాపాడినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజున అమ్మకానికి పెట్టడం అనేది చాలా దారుణం. 32 మంది బలిదానాలతో ఏర్పాటైనటువంటి ఈ వైజాగ్ స్టీల్ ని అందరం కలిసికట్టుగా ఉద్యమించి కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే పోరాటంలో ఎంతకైనా తెగించి పోరాడతాం. రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపజేస్తాం, రాష్ట్ర బంధుకైనా పిలుపునిస్తాం. అంతేకాదు అవసరమైతే ఢిల్లీ స్థాయిలో కూడా పోరాడతాం. ఒక్క విశాఖ నగర వాసులే కాదు, ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులే కాదు, రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల ప్రజలందరూ కూడా తరలి రావాలి. ఢిల్లీ నగరం దద్దరిల్లాలి, విశాఖ ఉక్కును కాపాడుకోవాలి. అంతవరకు కూడా పోరాటం చేస్తామని మనవి చేస్తా. ఈ విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవు, గనులు కేటాయించమని చూద్దాం. గనులుంటే బ్రహ్మాండమైనటువంటి స్టీల్ని తయారు చేసేటటువంటి కంపెనీ అది. టాలెంటెడ్ పీపుల్, టాలెంటెడ్ ఇంజనీర్లు సొంత గని ఇస్తే 2 సంవత్సరాల్లో విశాఖ ఉక్కు దేశంలో నెంబర్ 1 అవుద్ది. దాదాపు 5 లక్షల మంది జనాభా ఆధారపడి బతుకుతున్నటువంటిది. విశాఖపట్నం ప్రైడ్ అది, విశాఖ ఉక్కు. विशाखा स्टील प्लांट को प्राइवेटाइजेशन नहीं होना चाहिए, ये बिल्कुल गलत है। और ये मोदी सरकार सिर्फ इंडस्ट्रियल प्राइवेटाइजेशन के नाम पर ये क्रोनी कैपिटलिज्म में इंडल्ज कर रही है अपने आप को। इसीलिए आपका एहतजाज पूरा सही है, प्रोटेस्ट सही है, हम आपके साथ हैं। और 8 तारीख से पार्लियामेंट जब शुरू होगी दोबारा, मैं आपसे वादा कर रहा हूं कि हमारी पार्टी भी पार्लियामेंट के फ्लोर में इस मसले को उठाएगी। మా భయం ఏంటంటే ఇవాళ విశాఖ ఉక్కు అమ్మేందుకు రేపు మా సింగరేణి అమ్ముతారు. ఇవాళ విశాఖ ఉక్కు అమ్మేందుకు రేపు మా బిహెచ్ఎల్, మా బీడీఎల్, మా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు అమ్ముతారు. విశాఖ ఉక్కు దగ్గర ఆగదు. మీ పాలసీ మొత్తం అమ్మకానికి పెడుతున్నారు. ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని కాలరాయడమే. ప్రైవేట్ పరం చేయడం అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, మహిళలకు ఉండేటువంటి హక్కులను కాలరాయడమే. రాజ్యాంగపరమైన హక్కులు వాళ్ళకు దక్కకుండా చేయడమే. అదే విధంగా ప్రభుత్వ రంగాల్లో ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడమే. ఉద్యోగ భద్రత ఉండదు రేపు. అందుకే మా భయం ఏంటంటే రేపు విశాఖ ఉక్కు గాని ఈ భారతదేశంలో ఎక్కడ ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేట్ పరం చేసినా పార్లమెంట్ లో మా పార్లమెంట్ సభ్యులు వ్యతిరేకిస్తారు, పార్టీ పరంగా మేము వ్యతిరేకిస్తాం. हम पूरी तरह देश में चल रहे सभी आंदोलनों के साथ हैं। मैं ऑल इंडिया किसान सभा की तरफ से, संयुक्त किसान मोर्चा की तरफ से आपको ये आश्वासन दिलाता हूं कि देश में कहीं भी जो आंदोलन उठ रहे हैं, आंदोलन कर रहे लोग हैं, ఎందుకంటే అదేం నష్టాల్లో ఉన్నటువంటిది కాదు. అంటే యూనో దెర్ ఇస్ సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉన్నటువంటిది. అట్లాంటి దాన్ని కూడా మీరు ఎందుకు చేస్తున్నారని మేము దాన్ని అపోజ్ చేసాం. సో నేను ఇందాక అన్నాను కదా, అన్యాయం ఏదైనా అన్యాయమే, తప్పు ఏదైనా తప్పే. కేంద్ర ప్రభుత్వం చేస్తే ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తే ఏంటి, ఎవరికైనా అగేన్స్ట్గా మేము నిలబడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మా నాయకులు గట్టిగా అక్కడ లోకల్లో దే హ్యావ్ టేకెన్ ఇట్ అప్ వెరీ సీరియస్లీ. అండ్ ఆల్సో మా ఎంపీలు కూడా గట్టిగా వాదనని వినిపించారు. అండ్ ఆల్సో ఇఫ్ రిక్వైర్డ్ రేపు పొద్దున ఇంకా ఎంత పెద్ద ఉద్యమం అయినా సరే మేము దాన్ని ఎక్కడ వదిలే ప్రసక్తి లేదు. 8 కోట్ల ఆంధ్రులు ఆశాజ్యోతి అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేయడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాలి. కేంద్ర ప్రభుత్వం దీని ప్రతివాదిని విరమించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం విరమించుకోకుండా మొండిగా ముందుకెళ్తే రాష్ట్ర ప్రభుత్వం కొనటానికి ప్రతిపాదన చేసి కొనే ప్రయత్నం చేయాలి. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కొనకుండా మొండిగా ముందుకెళ్తే ప్రజలైనా సరే ఇది మా బిడ్డల ఆస్తి, మీరు అమ్ముకుంటూ పోయి తాయిలాలు మాకు పంచడం కోసం ఉన్న ఆస్తిని అమ్ముకుంటూ పోతే రేపు పొద్దున మా బిడ్డల పరిస్థితి ఏంటి అని ప్రజలు ఉద్యమించి బయటకు వచ్చి, ఇదిగో మేము ఆంధ్రులు 8 కోట్ల మంది ఆంధ్రులు, మనిషి ఒక 5,000 వేసుకుంటే 40,000 కోట్లు వస్తుంది, ఇదిగో మేము సందాలు వేసుకుని మీకు ఇస్తున్నాము, ఈ ఫ్యాక్టరీని ప్రైవేటైజేషన్ చేసే దానికి అనే ప్రతిపాదన విరమించుకోండి. ఇటువంటి తాయిలాల కోసం ఆస్తులు అమ్మే ప్రతిపాదనకి
అంతం పలకాలి. అంతం పలకడం కోసం సందాలు వేసుకునేదైనా సరే మేము ఫ్యాక్టరీని కాపాడుకుంటాం అని ముందుకు రాకపోతే మన భావితరాల భవిత అగమ్య గోచరంగానే ఉంటుందేమో ఆలోచించండి. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. స్వప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు మిన్నని గ్రహించినప్పుడే ఈ రాష్ట్ర పురోగతి సాధ్యమైంది, ఈ జాతి గౌరవం నిలబడింది. ఇది కానీ జరిగితే మాత్రం ఇంతకంటే సిగ్గు చేయటం విషయం ఈ జాతికి ఉండదని చెప్పి నేనైతే భావిస్తాను. విశాఖను రాజధాని చేయటం కాదు, ఇవాళ విశాఖ ఒక మహానగరంగా రూపొందిందంటే ఇది విశాఖ ఉక్కు రావటం వల్లే. ఈ జాతి గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది, విశాఖ ఉక్కు నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత. हम लोग सब यहाँ आए हैं संयुक्त किसान मोर्चा की तरफ से, अखिल भारतीय किसान संघर्ष समन्वय समिति की तरफ से और अखिल भारतीय किसान सभा की तरफ से आपके वाइजैक स्टील प्लांट को बेच डालने का ये जो षड्यंत्र बीजेपी के मोदी सरकार ने किया है, उसके खिलाफ आप जो संघर्ष कर रहे हैं उसको पूरी तरीके से समर्थन और सपोर्ट देने के लिए हम लोग सब यहाँ आए हैं. ఆ ఉక్కు సత్యాగ్రహానికి, ఆ ఉక్కు ఉద్యమానికి ప్రతి ఇంట్లో నుంచి ఒక్కరన్నా కనీసం ప్రతి ఇంటికి ఆంధ్రప్రదేశ్ మొత్తం మేము కూడా 3 విధాలుగా సహాయం చేయాలి. 1, ఆ ఉద్యమంలో పాల్గొనడం. 2, ఆ ఉద్యమం విజయవంతం కావాలని మొక్కడం. 3, పువ్వో పత్రం ఏమని ఉంటే 4 పైసలు హెల్ప్ చేయడం. అంటే 3 రూపాయలలో ఏదో ఒక రూపాయలు అనుకోవాలి. ప్రజల ఆస్తి దీన్ని తెగనమ్మేసి పోస్టుపరం చేయాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఇక్కడ కార్మిక వర్గం చాలా చైతన్యవంతంగా పోరాడుతుంది. అన్ని యూనియన్లు అధికార గుర్తింపు పొందిన సిఐటి యూనియన్లో ముందు భాగంలో ఉండి అందరినీ కూడా ఐక్యం చేసి తెలుగు అసెంబ్లీతో సహా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ పోరాటానికి సంపూర్ణమైనటువంటి మద్దతుని మేము తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ తెలియంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైన లెటర్ రాశారు. ఏమని రాశారు? దానిలో చాలా స్పష్టంగా వివరించారు. ఇది నష్టాల్లో ఉన్నటువంటి కర్మాగారం, నష్టాల్లో ఉన్నంత మాత్రాన మీరు డిజిన్వెస్ట్ చేయకండి, పునరాలోచించండి. ఎక్కడైతే దీన్ని లాభాల బాటలోకి తీసుకురావడానికి ఇదిగో ఈ మార్గాలున్నాయి. దీనికి ప్రత్యేకమైన గనులు లేవు, సొంత గనులు లేవు, సొంత గనులను కేటాయించండి. 22,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి, వీటిని పెట్టుబడులుగా పెట్టండి, ఈక్విటీగా పెట్టండి, 14% వడ్డీ తగ్గుతుంది. ఈ విధంగా కొన్ని సూచనలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రయోజనాలకు కావలసిన విధంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయటం సరైనది కాదు, ఈ రకంగా చేస్తే ఫలితాలు వస్తాయనేటువంటి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో లెటర్ రాస్తే. సో ఇంత బాగా నడుస్తున్న ఈ ఫ్యాక్టరీని మీరు ఈ రకంగా ప్రైవేట్గా చేస్తుంటే ఎలాగండి? తెలుగు జాతి అస్తిత్వం దెబ్బగదిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్గా కాకూడదు. మీరు మాకు ఆ ముడిసరుకుతో కూడుకున్న ఎంఎన్ దస్తూరి రికమెండ్ చేసిన ఆ గనులు ఏమైతున్నాయో, ఐరన్ ఓర్ గనులు ఏమున్నాయో అవి మాకు అమలు జరపండి, మాకు ఇవ్వండి ముడిసరుకుని. మేము బ్రహ్మాండంగా నడిపిస్తాం, లాభాలు పట్టిస్తున్నాం. మేము ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ప్రైవేటైజేషన్ కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించబడాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దేదీప్యమానంగా అభివృద్ధి చెందాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వలన ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి మరి విస్తృత ఉపాధి అలాగే నిధుల సమీకరణ జరగాలి. అవి ప్రధాన లక్ష్యాలు. వాటిని దృష్టిలో పెట్టుకొని వీటి సాధన ఏ రకంగా సాధ్యం చేయటం కుదురుతుందో తెలుసుకునే ప్రయత్నం ఈరోజు రేపు పర్యటనలో భాగంగా కూడా చేస్తాను. దీన్ని సంబంధిత అధికారులతో, కేంద్రంలో మంత్రులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ప్రాఫిట్స్ లో లేదన్నారు, బాగుంది. ప్రైవేటైజేషన్ చేసేస్తానంటున్నారు, వెరీ గుడ్. ప్రాఫిటబుల్ గా చేస్తాను నమ్మకంతోనే కానీ ఆయన ఇన్ని 1000 కోట్లు పెట్టి కొంటాడు. ఆయన చేయగలిగింది ఎందుకు నేను చేయకూడదు? అంటే ప్రభుత్వంలో కూడా మేధావులు ఉన్నారుగా, ప్రైవేట్ ప్లేయర్స్ కన్నా గ్రూప్స్ రాసి ఎంతో మంది మేధావులు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఆ లాజిక్ నాకు అర్థం కాల. అండ్ ప్లస్ అది ఒక స్టాండర్లోన్ ఎంటిటీగా చూడకూడదు, ఒక కంపెనీ లాగో లేకపోతే ఒక ఇది. ఇట్స్ అ సెంటిమెంట్, పీపుల్ సెంటిమెంట్. విశాఖపట్నంకి ఒకప్పుడు గుర్తు తీసుకొచ్చింది కూడా విశాఖ స్టీల్. సో అక్కడ ఉన్న వాళ్ళందరినీ యూనియన్ కానీ ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరితో ఒక సొల్యూషన్ తీసుకొచ్చుంటే బాగుంది. విశాఖ ఉక్కు కర్మాగారం ఇది ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి, పోరాట స్ఫూర్తికి
త్యాగాలకు ఒక ప్రతిరూపం, ఒక ప్రతీక, ఒక చిరునామా. ఒక విధంగా చెప్పాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ మానసపుత్రిక. ఒకవేళ జరగకూడదని చేసిన రేపు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేకొస్తానే దీన్ని ఖచ్చితంగా మళ్ళా ఒకవేళ ప్రైవేట్ పరమైన మళ్ళా ప్రభుత్వ పరంలోకి విశాఖ ఉక్కు అనేది కేవలం ఒక కర్మాగారం కాదు, మన లైఫ్ లో ఒక పార్ట్ లాంటిది. ఆంధ్ర సెంటిమెంట్ లో పార్ట్. దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, రివైవ్ చేయాలి. ఒక ఛాలెంజ్ నుంచి దాన్ని అధిగమించి దీన్ని రివైవ్ చేయడం ఎట్లా అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 2-3 ఆల్టర్నేటివ్స్ ప్రత్యామ్నాయాలు కూడా చెప్పారు. నాట్ ఓన్లీ ఆ ఇండస్ట్రీ సర్వైవ్ చేయడం కాదు, ఆ ఇండస్ట్రీ మీద డిపెండ్ అయిన 100 కావచ్చు, 1000 కావచ్చు, ఆ కుటుంబాలు నిలబడమే కాదు, సొసైటీకి కూడా దాని నుంచి ఉన్న కంట్రిబ్యూషన్ కంటిన్యూ కావాలి. అది ఇంకా మెరుగ్గా నిలబడి మెరుగైన పాత్ర పోషించాలి. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నేను గర్వపడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా మహత్తరమైన చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ఉద్యమం. ఇది విశాఖపట్నానికి మాత్రమే లేదా ఇది ఉక్కు కర్మాగారానికి మాత్రమే పరిమితమైన ఉద్యమం కాదు. భారతదేశ రక్షణ కోసం, భారతదేశ ఆర్థిక స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవడం కోసం, ప్రజల సంపదను కాపాడుకోవడం కోసం, అప్పనంగా దోచిపెట్టేటటువంటి శక్తులను అడ్డుకోవడం కోసం సాగుతున్నటువంటి ఒక మహోద్యమంగా మనం విశాఖ ఉక్కు ఉద్యమాన్ని భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విశాల జాతి పోరాటం తప్ప విశాఖకు పరిమితమైనటువంటి అంశం కాదు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నీ తాత ఇచ్చిన భూమా, నువ్వు కట్టిన భూమా చెప్పు. మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి 32 ప్రాణ త్యాగాలకి ప్రతీక. ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి చేతనైతే గనులిచ్చి నువ్వు నిలబెట్టు, అంతేగాని అమ్మడానికి నీకు రైట్ లేదు, హక్కు లేదు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు కలిసి ఈ ప్రైవేటీకరణ రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి, అలాగే జేఏసీ తరపు నుంచి మానహాని చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి మహిళా నేతగా నీ సవాల్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి జస్ట్ ఒక 7 గతంలో మా నరసింహరావు గారు ఉన్నారా, పబ్లిక్ సెక్టర్ మీద ఒక పుస్తకం రాశారు. పబ్లిక్ సెక్టర్ ఇస్ లైఫ్ లైన్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. అది లేకపోతే మీరు ఎవరు లేరు. ఎస్సీ ఎస్టీ బీసీలే కాదు, మిత్రులారా, అప్పర్ క్యాస్ట్ చెందినటువంటి మిత్రులారా, బ్రాహ్మణ మిత్రులారా, వైశ్య మిత్రులారా, కమ్మలారా, రెడ్డిలారా, పేదలారా, మీలో ఉన్న పేదలారా, ఇవాళ ఈబీసీ బ్యాక్వర్డ్ సెక్షన్ అని చెప్పి 10% రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి మీకు ప్రమోషన్ రావాలంటే ఖచ్చితంగా ఇటువంటి ప్రాజెక్టు ఉండాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర సంఘీభావం తెలియపరుస్తున్నాము. మహావిశాఖ నగరపాలక సంస్థలో మొదటి కౌన్సిల్లోనే విశాఖ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము విశాఖ ఉక్కుని ఒక ప్రభుత్వ సంస్థగా చూస్తున్నారు, ఎంతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు. కానీ విశాఖ ఉక్కు అన్నది ఎంతో భావోద్వేగంతో కూడుకున్న సంస్థ, ఎంతో మంది ప్రాణ త్యాగాలతో కూడుకున్న సంస్థ మన ఉక్కు కర్మాగారం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ అనే నిర్ణయాన్ని తీసుకోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. విశాఖపట్నానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత నష్టం కలిగించేటటువంటి నిర్ణయం ఇది. ఖచ్చితంగా ఈ ప్రైవేటైజేషన్ ని ఆపి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పరిష్కరించమని కూడా మరొకసారి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన విద్యార్థులారా, మేము మీ వయసులో ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ కావాలని పోట్లాడాం. ఎందుకు పోట్లాడామంటే మా వయసులో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. మా వరకు వచ్చాయి, కానీ మీ దగ్గరికి వచ్చేసరికి మళ్ళా ప్లాంట్ మూతపడే ప్రమాదం వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా, యూత్ అంతా కూడా ఈ స్టీల్ ప్లాంట్ ని రక్షించుకునేటువంటి ఉద్యమంలో మీరు భాగస్వాములు కావాలని. भारतीय मजदूर संघ सरकार नहीं चलाती है,
और भारतीय मजदूर संघ में कोई पॉलिटिकल नेता नहीं रहता है। मैं भी एक कर्मचारी हूं, एक कर्मचारी से रिटायर होकर के आपके सेवा में लगा हूं, इसलिए हम उस तरह की बात नहीं करता हूं कि ये सरकार हमारी है। हम आपके साथ हैं। आपके इस अधिकार को, आपके इस आंदोलन का, आपके इसके संघर्ष का मैं सम्मान करता हूं, अभिवादन करता हूं और हमेशा मजदूरों के अधिकार के साथ मैं खड़ा रहूंगा। ఈ రోజున మోడీ ఉక్కు ఫ్యాక్టరీని ముగించడం అంటే చిన్న విషయం కాదు. ఆంధ్రుల గుండె మీద దెబ్బ కొట్టడం. ఉక్కు ఫ్యాక్టరీని ముగించడం అంటే అది కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకోవడం అంటే కార్మిక వ్యవస్థ యొక్క వ్యక్తిత్వం మీద దెబ్బతీయటం. ఉక్కు ఫ్యాక్టరీని అమ్ముకోవడం అంటే ఈ రోజున ఉక్కు ఫ్యాక్టరీకి భూములు ఇచ్చిన వారి కొల్లగొట్టి ఇతర కంపెనీలకు అమ్ముకోవడం. మళ్ళీ ఉక్కు ఫ్యాక్టరీని కొంతకాలానికి మూసేసి మళ్ళీ ఆ కంపెనీలు అవి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఆ భూమిని వాడుకునే ప్రయత్నం చేయటం. देखिए बहुत कुछ बेचा जा रहा है, बहुत कुछ बिक रहा है। आज अंतर्राष्ट्रीय स्तर में भारत की क्या पहचान है, आप क्या सोचते हैं? आप कहीं इंटरनेट में खोल लीजिएगा जो अंतर्राष्ट्रीय अखबार है, भारत के बारे में क्या लिख रहे हैं, मैं नहीं बताना चाहता। देखो प्राइवेट सेक्टर, ये मैं बता दूं, प्राइवेट सेक्टर केवल मुनाफे के लिए आता है। इंदिरा ఎంతో గొప్పగా చెప్పుకునే స్టీల్ ప్లాంట్ ఈ రోజు ప్రైవేటీకరణ అయిపోతే మనందరం కూడా ఓడిపోయినట్టే, మన రాష్ట్ర ప్రజలందరం కూడా ఓడిపోయినట్టే. ఈ రోజు ఎంతో మంది కార్మికులు దానిపైన ఆధారపడి ఉన్నారు. వారందరూ కూడా చాలా ఇబ్బందులకు గురవుతారు. ఇది పార్టీకి సంబంధించిన విషయం కాదు, ఈ రంగంకి సంబంధించిన విషయం కాదు. అన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు, అన్ని పార్టీలకు చెందిన వారు కూడా ముందుకొచ్చి మన విశాఖపట్నంలో ఉన్న ఉక్కు, మన స్టీల్ ప్లాంట్ ని మనం ప్రైవేటీకరణ అవ్వకుండా కాపాడుకోవడానికి మనందరం కూడా ఈరోజు ముందుకు రావాలి. ఇదందరం మన రాష్ట్రం కోసం మనం చేయవలసిన పని. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కు విభజన హామీలు ఇవ్వలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు. విశాఖ ఉక్కుని ఈ రోజున ప్రైవేట్ పరం చేయడానికి దొడ్డుదన్న ఆయన చర్యలు తీసుకుంటున్నాడు. అందుచేతనే నిరసిస్తూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఎవడరా అమ్మేది ఎవడరా కొనేది నినాదంతో ఈ రోజు జలదీక్ష కార్యక్రమాన్ని చేపట్టని తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ కార్మికులు 2 లక్షల మంది ఈ రోజున ఉపాధి కోల్పోతున్న తరుణంలో వారికి సంఘీభావంగా మాలమహరణ ఆధ్వర్యంలో, దళిత సంఘాల ఆధ్వర్యంలో, ఎస్సీ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే విశాఖ ఉక్కును కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కొనసాగిస్తాం. స్నేహితులారా, ఇది మా ఉద్యమము, ఇది మనము ప్రయత్నం చేస్తున్నాము. నేను మీ వెనక మీకు మనవి చేస్తున్నాను, దేశంలో ఉన్న కార్మికులందరం కూడా మీ వెనక ఉన్నాము, మీతో ఉన్నాము. మీకు సాయం కాదు, ఇది మా కర్తవ్యము, మా ధర్మము. ఐఎన్టీసీ అన్ని కార్మిక సంఘాలతో కలిసి మేమందరం కూడా మీ పోరాటంలో పాల్గొని మీతో సహా మా ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధంగా ఉందని మనవి చేస్తా ఉన్నాము. First of all, I want to salute all the workers of Vizag who are trying to save the Vizag steel plant from the Modi government, who is trying to privatize each and every public sector of our country. And second, I want to extend solidarity with your struggle on the behalf of farmers movement who is running from last 3.5 months on the borders of the national capital, and on the behalf of our team of Refuse Letters all the time. విశాఖ వాసిగా ప్రత్యేకించి విశాఖ తల్లి ఒడిలో పెరిగి ఎదిగి ఒక స్థాయికి చేరిన వ్యక్తిగా నా మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆనాడు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే, మరి ఈరోజు మన పదవులైనా కనీసం త్యాగం చేసి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేను సైతం దీంట్లో పాల్పంచుకోవాలి.
అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామాలు చేయాలని చెప్పి కూడా మనం అనుకోవడం జరిగింది. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు అంటే భూములు ఇచ్చి మోసపోయిన వాళ్ళు ధర్నాలు రాష్ట్రోకోలు చేస్తున్నారు. మాకు సంబంధం ఏముందిలే అనుకుంటున్నారు చాలా మంది. ఈ రోజున సాధారణమైన కుటుంబాల నుంచి ప్రతి ఒక్క కుర్రాడు, నాకు తెలిసి 4 ఇళ్ళు ఉంటే అందులో ఒక ఇంజనీరింగ్ చదివే కుర్రాడు ఉంటున్నాడు లేదా? దాదాపు ఈ స్టీల్ ప్లాంట్ లో సంవత్సరానికి 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆంధ్రాలోను తెలంగాణలోను ఎవడైనా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ని ఒరే బాబు నువ్వు ఎక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నావు అంటే దాదాపుగా 150 మంది మేము స్టీల్ ప్లాంట్ లో జాబ్ చేయాలని అనుకుంటున్నాం అంటారు. అంటే ఇక్కడున్న ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థికి నష్టమే స్టీల్ ప్లాంట్ అటు పోతే. ఇక్కడున్న ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి కలిగిన కుటుంబానికి తల్లిదండ్రులకి నష్టమే స్టీల్ ప్లాంట్ పోతే. ఆ స్టీల్ ప్లాంట్ పోవడం వల్ల అక్కడ స్వీపర్ పోస్టులో లేకపోతే ఇంకో చిన్న చిన్న ఉద్యోగాలు అక్కడ పార్ట్ టైం ఫుల్ టైం చేసుకుని ప్రతి ఒక్కరికి నష్టమే. నిర్వాసితులందరికీ కూడా న్యాయం చేసి వాళ్ళకి చెప్పినవన్నీ హామీలు అమలు పరిచిన తర్వాతే ఆ భూమి మీద హక్కు ప్రభుత్వానికి కానీ స్టీల్ ప్లాంట్ కానీ తగలబడుతుంది. అసలు ఈ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ తాలూకా చుట్టూ ఉన్న భూమి అది గ్రీన్ జోన్, గ్రీన్ బెల్ట్, దాన్ని అమ్మడానికి వీల్లేదని చెప్పండి. ఎవడొస్తాడు కొనడానికి? ఈ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడుస్తున్నదని అమ్మాల్సిన అవసరం ఏముంది? విశాఖ ఉక్కు కోసం, ఉక్కు ఫ్యాక్టరీ కోసం జరుగుతున్న ఈ విషయాన్ని గత కొన్ని నెలలుగా ఎంతో ఉద్యమం చేస్తున్న సోదరులు, ఉద్యోగస్తులు, కార్మికులు, విశాఖపట్నం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది ఈ ఉక్కు ఫ్యాక్టరీతో అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరందరూ కూడా ఈ ఉక్కు ఎవరి హక్కు కాకూడదు, ప్రజల హక్కుగానే ఉండాలి అనేది అందరూ కూడా కోరుతున్నారు. మీ ఉద్యమం కాదు, ఇది మన ఉద్యమం. మన ఉద్యమం విజయం సాధించాలి. మీరు ఏ రకంగా నిర్ణయం తీసుకుని ఏ అడుగు ఏ రకంగా మీరు ముందుకేస్తే తప్పకుండా మేమందరం మీతో పాటే ఉంటాము, మీతో పాటే కలిసి ఉంటాము. All parties have to fight, especially ఇప్పుడు మన రాష్ట్రంలో ఉండే లీడర్షిప్ has to come forward. ఈ ఇష్యూలో తెలుగుదేశం పార్టీ will fully support all parties in demanding for to stop the privatization of Visakhapatnam steel plant. Thank you very much. ఎప్పటి నుంచో మనకి ఎంతో గర్వకారణం ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ, స్టీల్ ప్లాంట్ అనేది వైజాగ్ సిటీకి తలమానిక లాంటిది. మనకి వైజాగ్ ని గుర్తింపు తెచ్చారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని అంటాము. ఎంతమందికో మేము ఇక్కడ కూడా బ్రాంచ్లు ఉండి మేము సర్వీస్ చేసాము, సర్వీస్ చేస్తున్నాము కూడాను. అటువంటి ఎంప్లాయీస్ కి ఈ రోజు దీన్ని ప్రైవేటీకరణ చేసి ఇన్ని వేల కోట్లలో అందంగా నిర్మించినటువంటి ఈ వైజాగ్ స్టీల్ సిటీని ప్రైవేటు పరం అంటే పరుల పాలు చేయాలని తలుచుకుంటోంది గవర్నమెంట్. కామ్రేడ్స్, దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం చాలా ఉంది. వాళ్ళు ఆగట్లేదు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లి మనందరం చాలా దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమల్లో రిజర్వేషన్ పెట్టారు పబ్లిక్ సెక్టర్. ఆ రిజర్వేషన్ చూడాలంటే పబ్లిక్ సెక్టర్ ఉండాలి, ప్రైవేట్ సెక్టర్ లో రిజర్వేషన్ ఎస్సీస్ కి, ఎస్టీస్ కి, బీసీస్ కి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే పబ్లిక్ సెక్టర్ లో అవకాశాలు వస్తాయి. మన స్టీల్ ప్లాంట్ చూస్తున్న వేలాది మందికి వర్గాలకి అవకాశాలు వచ్చాయి. అంచేత పబ్లిక్ సెక్టర్ ముందు చెప్ప సామాజిక తర్వాత దేశానికి అవసరం. అంచేత ఈ విషయంలో మన అందరూ కూడా కలిసిపెట్టి పనిచేయాలని, మాకు మైన్స్ కావాలని 20 సంవత్సరాల నుంచి ఆర్ఐఎంఎల్ పోరాడుతున్నాం. గవర్నమెంట్ వినిపించుకోలేదంటే ప్రయత్నం చేశారు, కానీ ఏ స్టేట్ ఆ స్టేట్ ప్రెషరైజ్ చేస్తుంది, అక్కడే ప్లాంట్ పెట్టారు. దాని మూలం రావలేదు. ఇప్పుడు దీనికి ఏంటి కారణం? మీరు రా మెటీరియల్స్ వీళ్ళకి ఇస్తే, ఆర్ఐఎంఎల్కి ఇస్తే డెఫినెట్గా అగైన్ వీళ్ళు లాభాల్లోకి వెళ్ళి నెంబర్ 1 కంపెనీ కింద ఎక్కువ. శ్రీకృష్ణ తులాభారం కంటే మీరు రాసిన పుస్తకంలోనే శ్రీకృష్ణ తులాభారం కంటే చాలా ఉచితంగా అమ్మేస్తున్నటువంటి పరిస్థితులు ఈ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, సిఐటియు నాయకత్వం, వామపక్షాలు మొత్తంగా 24 రోజుల నుంచి ఈ దీక్ష చేస్తున్నందుకు శాసన మండలిలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరఫున మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక ఆపన్న హస్తం ఉన్నది. ఏకైక మార్గం ఏంటంటే మన స్టీల్ ప్లాంట్ మనం నిలుపుకోవాలి అంటే రాజ్యసభలో అసలు ఏ విధమైన మెజార్టీ లేని ఎన్డీఏ గవర్నమెంట్ సదరన్ రాష్ట్రాలన్నీ ఏకతాటి మీద కనుక రాగలిగితే
ఉదాహరణకి కేరళ నుంచి మొదలుకొని కేరళ, తమిళనాడు, ఎందుకంటే కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మన చీఫ్ మినిస్టర్ గారు కనుక ఒక డెలిగేషన్ స్టార్ట్ చేయగలిగితే, ఎందుకంటే నెక్స్ట్ ప్రమాదం ఇక్కడ ఉన్న BHEL, నెక్స్ట్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఇలాంటి వాటి మీదే నెక్స్ట్ వాళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. సో అంచేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుసంధానించుకోవడం మన ముఖ్యమంత్రికి చాలా నల్లేరు మీద నడకే. సో పక్కన ఉన్న స్టాలిన్ గారికి కూడా ఈ విషయం మీద పూర్తి అవగాహన ఉంది. సో ఈ తరుణంలో ఈ ముగ్గురు కేరళ ప్రభుత్వంతో కనుక అనుసంధానించుకొని రాజ్యసభలో కనుక ఒక డిఫరెంట్ స్ట్రాటజీ కనుక ఆప్ చేయగలిగితే ఆ బిల్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాస్ అవుతుంది. విశాఖ ఉక్కు అంటే కేవలం ఉక్కు ముక్కలో ఇనుప సువ్వలు కాదు, తెలుగు జాతి ఆత్మ గౌరవానికి సంబంధించింది. తెలుగు జాతి ప్రాణాలు అర్పించి సాధించుకున్నటువంటిది ఉక్కు ఫ్యాక్టరీ. 64 గ్రామాలని ఖాళీ చేసి ప్రజలు త్యాగం చేశారు, వాళ్ళ కుటుంబాలు త్యాగం చేసినాయి. 22,000 ఎకరాల భూముల్ని ఇచ్చినటువంటి నిర్వాసితులు ఈ రోజు కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. తెలుగు జాతి ప్రజలు అలాంటి ప్రాణ త్యాగానికి, పదవి త్యాగానికి కూడా సిద్ధమయ్యారు. దీన్ని గుర్తెరిగితే మోడీ మంచిది, లేకపోతే పుట్టగతులు లేకుండా పోతామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నారు. మా పార్టీ తరఫున ఆ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడానికి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలి, పార్లమెంటులో ఎంపీలతో ఏం అడిగించాలి, అక్కడ బయట ఎటువంటి పోరాటాలు చేయాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 60% మంది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. 60% మంది పైన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలుపుతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి అవసరాన్ని కూడా మా అవసరంగా భావించి మా ఎంపీలు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ప్రభుత్వం కానీ ఆ ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారితో అయినా సరే పోరాటం చేయటానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కాపాడటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఉన్నది ఎవడో దయాదాక్షిణ వచ్చింది కాదు. ఆనాడు శక్తివంతమైన ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు, ఆవిడ ఎవరమంటే కాదు, ఆవిడ మెడలు వంచి సాధించినటువంటి సంస్థ. ఎంత చరిత్ర ఉన్నటువంటి దీన్ని సింపుల్ గా మన కూరల కరివేపాకు తీసేసినట్టు నైట్ ఇన్వెస్ట్మెంట్ చేసేస్తామంటే మీరు మమ్మల్ని అవమానిస్తున్నారా? అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. తెలుగు ప్రజలంటే అంత లోకువా? దక్షిణాది ప్రజలంటే దేశంలో మైన్స్ లో గొడ్డుపోయి మైన్స్ నువ్వు మైన్స్ చేసాలి, బాధే ఉండదు కదా నీకు. అంటే ప్రజలు ఓట్లు వేసినంత మాత్రం నువ్వు దేవుడు అయిపోతావా? అది కాదండి, మన భారతదేశ రాజ్యాంగంలో గానీ చట్టంలో గానీ ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం తర్వాత ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఒక ప్రజా ఉద్యమంగా సాధించినటువంటి ఉద్యమం మనం లేదు. ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎవరు నేను అయితే సాగరం లేకపోతే ఇంకొకరు అనేది కాదు. ఆంధ్రదేశంలో ఆ రోజులు సమాజం బాగుండాలి అనుకునేటువంటి ప్రతి వాళ్ళు కూడా సమాజంలో ఈ మహోద్యమం, ప్రజాోద్యమం, ప్రజలందరూ పాల్గొన్నటువంటి ఉద్యమం. ఆ ఉద్యమం యొక్క సాంప్రదాయాన్ని, వారసత్వాన్ని ఆంధ్ర ప్రజలు నిలుపుకోవాలా. దానికి ఒక కమిటీ పెట్టండి, ఏ విధంగా దీన్ని ఆదుకోవాలి. మీరు 22,000 కోట్ల అప్పుని వడ్డీ లేని రుణంగా మార్చండి, క్యాపిటల్ మైన్స్ ఇవ్వండి. ఇచ్చినప్పుడు డెఫినెట్ గా లాభాల్లోకి వస్తుంది. ప్రభుత్వ పరంగా నడపలేని కంపెనీ ఒక ప్రైవేట్ పరంగా ఎలా నడుపుతారు? గవర్నమెంట్ కు లాస్ వచ్చినప్పుడు ప్రైవేట్ కి ఎందుకు లాస్ రాదు? కార్మికులందరూ ఏమవుతారు? ఉద్యోగస్తులందరూ ఏమవుతారని నేను ప్రశ్నిస్తున్నా. స్టీల్ ప్లాంట్ కూడా కాపాడుకోవడం కోసం అదే రకమైన పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ రోజు వంట వార్పు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి మహిళా సంఘాలు మద్దతు తెలియజేస్తా ఉన్నాయి. ఐదో పూర్తి సపోర్ట్ ఇస్తా ఉంది. రేపు డిసెంబర్ 7 విశాఖ జీవీఎంసీ దగ్గర స్టార్ట్ చేసిన శిబిరం 250 రోజులు అయిన సందర్భంగా 1000 మంది మహిళలతో, అన్ని మహిళా సంఘాలతో మౌనాహారం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజుని ఏదో ఒకరికి స్టీల్ ప్లాంట్ తాకట్టు పెట్టాలని, దీన్ని అమివేయాలని చేయడం మాత్రం ఇది చాలా దయానీయమైన పరిస్థితి. నిజంగా దీన్ని ఏమని వర్ణించాలో కూడా నాకు మాటలకు అందడం లేదు. ప్రతి 4-5 సంవత్సరాలకు ఒకసారి పోరాటం జరుగుతూనే ఉంది. కానీ ఈసారి పోరాటము వెనక్కి తిరిగి చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే వెనక్కి తిరిగి చూస్తే ఇంక మిగిలిన ఏమి ఉండదు. అక్కడ ఒక ప్లాంట్ తో పాటు అనేకమైన స్థలం ఉంది. దీన్ని కబ్జా చేస్తే సరిపోతుంటే దీని మీద కొండ వేశారు. కాబట్టి దీన్ని మనందరం కలిసి రక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు రిటైర్ అయిపోయి 7 సంవత్సరాలు అయింది. నాకు ఎటువంటి బాధల బంది లేదు. కాబట్టి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగ సంస్థలో పరిరక్షణ చేసుకోవడం వరకు మీ అందరికీ నేను చెప్పేది అంటే దీన్ని ఎప్పుడు నా నుంచి ఎటువంటి టెక్నికల్ సహకారం కానీ ఎటువంటి సహకారం కావాల్సిన ఫుల్గా నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పుకుంటూ విశాఖ ఉక్కు నగరానికి భవిష్యత్తులో ప్రైవేటీకరణ జరగకూడదని ఆ భగవంతుని మనస వాచా కర్మను ప్రార్థించుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే మాట గత కొన్నేళ్లుగా మేము వింటున్నాం. మా పార్టీ స్టాండ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎప్పటి నుంచి ఏంటి అంటే ప్రైవేటైజేషన్కి మేము వ్యతిరేకిస్తున్నాము.
రాష్ట్రంలో అసలు ఎలాంటి సెంటిమెంట్స్ ఉన్నాయి, ప్రజల కష్టాలు ఏంటి, ప్రైవేటైజేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది ఎవరితో డిస్కస్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత మాత్రం ఓన్ చేస్తే ప్రజల సెంటిమెంట్స్ కన్సిడర్ చేయకుండా మేము దీన్ని అమ్మేస్తాము అనేది చాలా యూనిలాటరల్ మూవ్. దీన్ని తప్పకుండా మీ అందరం వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ గుజరాత్లో ఉందనుకోండి, దాన్ని ప్రైవేటైజ్ చేస్తారా మీరు? చేయమనండి. ఉత్తరప్రదేశ్లో ఉందనుకోండి, ఇదే ఇంత విస్తీర్ణంలో ఇక విశాఖ ఉక్కు ఉందనుకోండి, చేయమనండి అక్కడ. అంటే ఇప్పుడు కొంతమందిని ఇక్కడ జనాల మీదకు వదిలి వాళ్ళని మోటివేట్ చేస్తున్నారు. మైండ్ గేమ్, మేధావుల పేరుతో వాళ్ళని ప్రైవేటైజ్ చేస్తే ఇన్ని లాభాలు ఉంటాయి, అన్ని లాభాలు ఉంటాయి అని చెప్పిన ఆల్రెడీ కొంత కుట్ర జరుగుతూ ఉంది. ఇక్కడ విశాఖ ఉద్యమం వాళ్ళ విశాఖకే పరిమితం అవుతూ ఉంది, కొన్ని రాజకీయ శక్తులకే పరిమితం అవుతుంది. కాదు, అది యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా సమాయత్తం చేయాలి, వాస్తవాలు తెలియజెప్పాలి. ఆ ఆస్తి ఒక విశాఖపట్నం వాసుల ఆస్తి కాదు, ఇది తెలుగు ఆంధ్రుల ఆస్తి, ఇది ఆంధ్రుల హక్కు. ఇది అక్కడ గనక ఇది ఏదన్నా అయితే మనం ఎంత నష్టపోతాం ఇదంతా కూడా తెలియజెప్పి యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా సమాయత్తపరచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అధికారం ఎన్నికలా అని చెప్పి మీరు వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోవచ్చు. పోస్కో కంపెనీకో మరో కంపెనీకో మీకు నచ్చినటువంటి మీరు కట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ చిట్ట చివరికి ఏ ఒక్కరైనా సరే విశాఖపట్నం గడ్డ మీద అడుగు పెట్టాల్సిందే. వచ్చిన రోజు విశాఖపట్నం ప్రజలతో పోరాట పరిమాణంలో మీరందరూ కూడా చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ లో కూడా మీరు చర్చలు జరిపే దశకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒకరి వల్ల కాదు, లేదా ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం వల్ల కాదు, చాలా స్పష్టంగా. అందుకే విజయసాయి రెడ్డి గారు ఒక మాట అన్నారు, అవసరమైతే పోరాటం కాకపోతే ప్రాధేయపడటం అని కూడా ఒక మాట అన్నాడు. ఎవరిని ప్రాధేయపడాలి, ఎందుకు ప్రాధేయపడాలి, పోరాటం ఎవరి మీద చేయాలి, పోరాటానికి సిద్ధమవుతున్నటువంటి అక్కడ కోర్ ఉందా లేదా, లేకపోతే ప్రాధేయపడితే నిజంగా వస్తుందా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని రెండు మార్గాలు. భావజాల రీత్యా ప్రైవేటీకరణకు అనుకూలమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి పార్టీలు ఏవంటే అవి అధికార పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, అలాగే బీజేపీ, దానికి మిత్రపక్షంగా ఉన్న జనసేన. ఈ 4 ప్రధాన పక్షాలు ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు కర్మాగారం పట్ల వాళ్ళ వైఖరేంటి? 100% వాటాలతో ప్రభుత్వ రంగంలోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కొనసాగించాలనే ఒక అంకిత భావంతో పోరాటంలోకి వస్తారా రాదా? ఇది వాళ్ళ ముందు ఉన్నటువంటి ప్రశ్న. వాళ్ళే సమాధానం చెప్పాలి. దయించి అన్ని పార్టీల వాళ్ళని కూడా ఈ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకుండా చూసే బాధ్యత తీసుకోవాలి. అందరం కలిసి పూర్వం ఎలా పోరాడామో అదే స్ఫూర్తితో పోరాడి, దీంట్లో యువకులు కూడా పోరాడి మనందరూ కూడా సాధించుకోవాలి, ఒక ఉద్యమం మాదిరిగా వెళ్ళాలి. దీన్ని అమ్మకుండా చూసే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ భావి తరాల వారికి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రతి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కూడా వాళ్ళ ఓన్ మైండ్స్, గవర్నమెంట్ వాళ్ళ వాత్సల్యం అవుతుండి, ప్రేమతో అవుతుండి, ఏదైనా సరే కారణం. ప్రతి ప్రైవేట్ ఉక్కు కర్మాగారం కూడా వాళ్ళ మైండ్స్ ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాల్లో కేవలం స్టీల్ ప్లాంట్ సొంత గనులు లేనటువంటి ఉక్కు కర్మాగారం ఎక్కడైనా ఉంది అంటే అది కేవలం విశాఖపట్నం ఉక్కు కర్మాగారమే. ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని ఉద్యమం ద్వారా సాధించుకున్నాం. భారతదేశంలో ఏ పరిశ్రమ కూడా ఉద్యమాల ద్వారా సాధించుకోవాలా. బెంగాల్లో కానివ్వండి, ఒరిస్సాలో కానివ్వండి, పరిశ్రమలు పెడతామంటే అక్కడ ప్రజలు వ్యతిరేకించారు. అక్కడ భూములు లాక్కుంటారని చెప్పి వ్యతిరేకించిన సందర్భం మనం చూసాం. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే 1960 దశకంలో ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనందరం కలిసికట్టుగా ఉండి అమ్మే వాళ్ళని, కొనే వాళ్ళని, సహకరించే వాళ్ళందరినీ కూడా మన విశాఖ సముద్రంలో కలిపే వాళ్ళు కూడా మన పోరాటం కొనసాగుతామని తెలియజేస్తూ वाइजाग स्टील फैक्ट्री के बहादुर मजदूर साथियों, आप अपनी समस्या लेकर के दिल्ली प्रदेश में दिल्ली की सरकार को सुनाने के लिए, केंद्र की इस गूंगी बहरी सरकार को सुनाने के लिए आप दिल्ली में आए हैं। भारतीय मजदूर संघ की ओर से मैं आपका स्वागत करता हूं, अभिनंदन करता हूं।
Visakhapatnam steel plant. So we are opposing all this type of privatization, and we are with the people of the Andhra Pradesh or people of the Visakhapatnam. Those donated their land for the development of this plant for their livelihood. So it's a common struggle, and all the farmers from the country, they are with the people, they are with the movement of the Visakhapatnam steel plant. We support this, and not only plant, it is not only question of one organization. లాభాల్లో నడుస్తున్న కంపెనీ ఈ విశాఖ ఉక్కు కర్మాగారం దీన్ని అమ్ముకుంటున్నారట. ఎందుకు అమ్ముతున్నావో ఎవరికి అమ్ముతున్నావో అడగవలసిన బాధ్యత మా అందరిపైన ఉన్నది. సింగరేణి కూడా మీకు మద్దతు ఇస్తుంది. మమ్మల్ని ఎవరు పిలవకపోయినా మామూలు కార్యకర్తలు చెప్పండి, పేపర్లో చూసి మేము అందరం కలిసి ఇక్కడికి వచ్చాం, మీకు మద్దతు ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఆపదలో ఉన్నాం. సింగరేణిలో కానీ ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కానీ ఐక్య పోరాటాలు ఎప్పుడు ఫెయిల్ కాలే. ఇండివిజువల్ పోరాటాలు ఇస్తే ఫెయిల్ అయిపోయినాయి. నేనేమో కొన్ని నేను చెప్తే బాయిలన్నీ బంద్ అవుతాయి, సమ్మె అవుతుంది, లేకుంటే ఇండస్ట్రీలు బంద్ అవుతాయి అని చెప్పి ఇండివిజువల్ పోరాటాలు చేస్తే అది ఫెయిల్ అయినాయి. ఐక్య పోరాటాలు 100% సక్సెస్ అయినాయి. కనుక ఇవాళ ఐక్య పోరాటాల ద్వారా మేము మీ ముందుకు వచ్చినాం. మనం ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి ఎటువంటి ఉద్యమానికైనా హెచ్చరిక సిద్ధంగా ఉంటుందని తెలియపరుస్తూ, ఉద్యమానికి రాష్ట్రంతో ఈ పండుగ అట్లాగతో ఎక్కువ ఇక్కడ దొంగలుగా సూర్యులు పంచుకున్నట్టు అన్ని పార్టీలకి దీంతో భాగస్వామ్యం ఉంది. ఇన్ని సంవత్సరాలుగా సుమారు 20 సంవత్సరాలు లాభసాటిగా నడిచి తర్వాత నష్టాల్లో ఉంటే కనీసం ప్రజా ఉద్యమం ద్వారా లక్షలాది మంది సంతకాలు సేకరించి ఆఖరి కోర్టు డైరెక్షన్ ఇచ్చిన ప్రజలు కేటాయించకపోవడం గత ప్రభుత్వాలు చేసిన తప్పదు. ఖచ్చితంగా మన పబ్లిక్ తీసుకెళ్తే జనం ఆదరిస్తారు. దీన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే మనం సాధించగలం అనుకున్నాం కాబట్టి అందరూ కూడా ఆ దిశగా ప్లాన్ చేద్దాం. కంటిలో నలక పడిందని కనుగుడ్డు పీకించుకుంటామని చెప్పండి. ఏం చేస్తాం మనం? కంటిలో నలక పడిందంటే ఆ నలకను తీసుకునే ప్రయత్నం చేయట్లేదు, సరికదా? కనుగుడ్డు తీసేయండి అనే స్థాయికి మన పాలకులు ఎదిగారు. చాలా దారుణమైన విషయం. ఆలోచించండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ప్రతి సంవత్సరం అదనపుగా 2000 కోట్ల రూపాయల భారం ఎందుకు పడుతుంది? మనకి సొంత గనులు లేకపోవడం. కానీ మనకి సొంత గనుల కోసం ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా మరి వివక్షత అనుకోండి, లేకపోతే ఏం జరుగుతుందో మనకి చేస్తున్న అన్యాయం అనుకోండి, సొంత గనులు లేకుండానే చేశారు ఎంతవరకు. ప్రైవేట్ వారికి గనులు ఇస్తున్నాయి. మీకు నచ్చిన రాష్ట్రాల్లో పరిశ్రమలు ఉంటే గనులు ఇస్తున్నాయి. ఆంధ్రాలో ఉన్నటువంటి విశాఖ ఉక్కుకి గనులు కేటాయించకపోవడం బాధ. గనులు కేటాయించే వరకు, మళ్ళీ ఇది ప్రభుత్వ రంగ సంస్థకు ఉండే వరకు మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎన్ఎండిసిలో కానీ లేకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కానీ కలిపి వేయడం జరగాలి. ఆర్ అదర్వైజ్ దేశంలో ఈ స్టీల్ ఇండస్ట్రీలో రిఫార్మ్స్లో భాగంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగానికి సంబంధించిన అన్ని రకాల స్టీల్ కంపెనీలని ఏకతాటిపై తీసుకొచ్చి ఒకే సంస్థగా పనిచేసేటట్టు చేయాలి. సో ఇటువంటి ప్రత్యామ్నాయ ఉపాయాల గురించి ఆలోచించిన తర్వాతనే గవర్నమెంట్ మరి ఏ ఇతర నిర్ణయాన్ని తీసుకోవచ్చు. ఇలాంటి ప్రత్యామ్నాయాలను ఆలోచించకుండా గుడ్డిగా ప్రైవేటైజేషన్ చేయడం అనేటటువంటిది ఉద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకోవడమే అవుతుంది. బాధ్యత కలిగినటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఆల్రెడీ ఒకసారి మాట్లాడడం జరిగింది. వారు త్వరలోనే విశాఖపట్నానికి వద్దామనేటువంటి ఆలోచన ఎక్కువ జరిగినటువంటి సమావేశంలో మన వినోద్ గాంధీ గారికి మా పిసిసి అధ్యక్షురాలు చెప్పారు. త్వరలోనే విశాఖపట్నానికి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఒక సమావేశాన్ని పెడితే దాంట్లో వద్దామనేటువంటి ఆలోచనలు ఉన్నారు. బాధ్యత కలిగినటువంటి ఒక పెద్ద ప్రజాస్వామ్య పక్షంగా కాంగ్రెస్ పార్టీ మీకు మద్దతుగా ఉంటుంది. మీరు చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి సంఘీభావం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. కేంద్ర ప్రభుత్వం మన ఉక్కు ఫ్యాక్టరీని మనం ఎన్నో పోరాటాలు చేసి సాధించినటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడం కోసం నిర్ణయిస్తే మీరంతా కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నారు. మీరే కాదు, ఆంధ్ర రాష్ట్రం అట్లాగే తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ప్రతి వీధిలో ప్రతి సందులో గొంతులో కూడా
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఆ రోజులో ఎట్లా మారుమోగిందో మళ్ళీ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళ హృదయంలో ఆ రోజులాగా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మానసికమైనటువంటి ఒక అటాచ్మెంట్ ఈ విశాఖ ఉక్కుతో ఉండటంతో అందరూ కూడా ఈ విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి అందరూ కూడా నడుం పెట్టున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం అనేది ఆంధ్రులకి ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉన్నటువంటి విషయం. ఇక్కడ లాభ నష్టాలన్నిటికన్నా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క సెంటిమెంట్కి ఈ విశాఖ ఉక్కు కర్మాగారానికి అవినాభావ సంబంధం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి ఏంటంటే కేంద్రం యొక్క ప్రభుత్వం యొక్క ఉదారతతో కొంత అక్కడ ఉన్నటువంటి ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడానికి ఎంతో కొంత ప్రయత్నం చేయడం జరుగుతుంది ఈ రోజు వరకు. అదే 100% ప్రైవేటైజేషన్ వెళ్తే ప్రైవేటు వ్యక్తుల యొక్క దయాదాక్షిణ్యాలు వాళ్ళ యొక్క నిర్ణయాలకి వాళ్ళ యొక్క అభిప్రాయానికి లోబడే ఇక్కడ యొక్క ప్రజల ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. కానీ అక్కడ ప్రజల ప్రయోజనాలను పరమావధిగా మాత్రం ప్రైవేటు యాజమాన్యం ముందుకెళ్ళడానికి మాత్రం ఏమాత్రం అవకాశం ఉండదని మాత్రం మనం తెలుసుకోవాల్సినట్టు. ఈ 4 సంవత్సరాల కాలంలో కొద్దిపాటి నష్టాలు నికర నష్టాలు ఎందుకు వచ్చినాయండి? కంపెనీ అనేటువంటి సొంత నిధులతోటి కొంత అప్పులు తీసుకొచ్చి విస్తరణ జరిగింది. ఆ విస్తరణ వలన 10,000 మందికి ఉపాధి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కానీ సొంత గనులు కానీ కేటాయించిన ఏడాదికి 5,000 కోట్ల రూపాయలు పైబడే లాభాలు అనేటువంటి సంపాదించగలది. ఏ ప్రైవేట్ ఇండస్ట్రీ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సాటి రానటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధునిక టెక్నాలజీ కలిగినటువంటి స్టీల్ ప్లాంట్. అప్పుడు ప్రభుత్వం పెట్టుబడులు పెట్టిన 4,000 కోట్ల 5,000 కోట్ల రూపాయలు ఎప్పుడో గాలికి ఎగిరిపోయాయి. దాని తర్వాత ఎన్నోసార్లు డివిడెండ్స్ ఇచ్చాయి ఆ కంపెనీ. డివిడెండ్స్ ఇచ్చి ఎవరికి ఇచ్చాయి? సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు ప్రాఫిట్లో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాటికి ఈ రోజు వరకు కూడా గనులు కేటాయించలేదు. బేసికల్ ఫండమెంటల్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే రా మెటీరియల్ ఇష్యూ అండి. ఈ రా మెటీరియల్ ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే ఏ కంపెనీ అయినా తీసుకోండి రా మెటీరియల్ ఉన్నాయి, బట్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. రోడ్ ట్రాన్స్పోర్టేషన్, సీ ట్రాన్స్పోర్టేషన్, ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివ్ ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ ఏది అంటే విశాఖ స్టీల్ ప్లాంట్. అలాంటి స్టీల్ ప్లాంట్కి ఈ రోజు వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ మైనింగ్స్ని కేటాయించకుండా ఇంత పెద్ద ఉద్యమం లేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తకుండా చూస్తూ కామ్గా కూర్చున్నారు అంటే దిస్ ఈస్ అ ప్యూర్లీ మాలిఫైడ్ ఇంటెన్షన్లీ చేస్తున్న ఒక పని అన్నమాట. నేను అనుకునేది కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇది అమ్మాలన్నా కూడా మా ముఖ్యమంత్రి గారు ఏవేవి కండిషన్స్ చెప్పారో అవి పాటించకుండా వాళ్ళు అమ్మినా కూడా ఎవరు కొనేదానికి ఎవరు రారన్నమాట. సో పూర్తిగా నేను చెప్పేది ఏంటంటే ఇది తప్పనిసరిగా మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద 100% ఆ ఫ్యాక్టరీని ఎలా ఉందో అలాగే పెట్టించుకోవాలని మేము అనుకుంటున్నాం. కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడాన్ని మేము కమ్యూనిస్ట్ పట్టిక తీవ్రంగానే ఖండిస్తా ఉన్నాం. ఉద్యమాల గడ్డ అనంతమంది ఇలాంటి ఉన్నాం. ఇక్కడి నుంచే ఆ ఉద్యమాన్ని మరి దశల వారీగా రూపకల్పన చేయడానికి ఈ యొక్క సమావేశం ఆ వైపు ఆలోచన చేయాలని చెప్పేసి మరి ఏదైతే ఉద్యమ కార్యాచరణ చేపడతారో కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మేము కూడా మీతో పాటు ఉంటుంటామని చెప్పేసి తెలియజేస్తాం. 2,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఈ స్టీల్ ప్లాంట్ స్క్రాప్ చేయాలని నిర్ణయించారు. వసంత సాటే వాళ్ళ స్టీల్ మినిస్టర్ ఫైనాన్స్ టిఆర్ అవజా గారు టైం తీసుకొని అప్పుడు మాకు టిఆర్ పోతారు కదా అని ఎక్స్ స్టీల్ మినిస్టర్ అన్నయ్య ప్రెసిడెంట్ అడ్వైజర్ కొంటే ఆయన ద్వారా తీసుకొని 1 గంట సేపు 1-to-1 మీటింగ్ అయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు యూపీ సింగ్ గారిని పిలిపించి విశాఖ స్టీల్ ప్లాంట్లు రావాలి, దానికి ఎంత ఫండ్స్ కావాలో మీరు ఇవ్వండి. కేంద్రం దాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచనతో ఉంది. అది కుదరదని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా డిమాండ్ చేస్తూ ఉంది. అది కేంద్రం ప్రైవేటీకరణ చేయకుండా ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడని కాదు ప్రతి చోట కూడా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కి అప్పచెప్పడం, ప్రైవేటీకరణ ఇచ్చేయడం ఈ కాన్సెప్ట్లో ఉంది. ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటు పరం కాకుండా ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటామని మాత్రం చెప్పారు. ఈ ప్లాంట్ ఇక్కడ రాకల కోసం అని చెప్పి 65 మంది ఎమ్మెల్యేలు ఆ రోజు రాజీనామా చేశారు. ఎంతో మంది దీని గురించి పోరాటం చేశారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది రైతులు ఇది రావడం కోసం అని చెప్పి దాదాపు 20,000 మంది పైగా భూమి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఎకరాలు ఆ రోజు సేకరించడం జరిగింది, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరొక ఎమోషనల్ బాండేజ్ దీంట్లో ఏంటి అంటే మాకు గుంటూరుకు సంబంధించి అమృతరావు గారు దీంట్లో ప్రత్యేకంగా కూడా పాల్గొనడం జరిగింది. ఆయన దాని గురించి చాలా గట్టిగా పోరాటం జరిగింది.
కేవలం ఒక జల్లికట్టు విషయంలోనే, ఒక సాంప్రదాయం విషయంలోనే తమిళనాడు ప్రజలు అంత ఇదిగా ఆలోచించి అందరూ ఏకతాటి మీదకి వచ్చి అటువంటి దాన్ని ఒక సపరేట్ చట్టాలు తెచ్చుకుని పార్లమెంట్లో దాని గురించి డిస్కషన్ చేసే పరిస్థితి తెచ్చుకుంటే, ఇంతమంది త్యాగాలు చేసి ఇన్ని సంవత్సరాల ఫలితంగా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ కోసం మనం చేస్తున్నది ఇదేనా అనేది ఒక బాధాకరమైన బాధ కలుగుతుంది మాకు. ఇంకొక విషయం ఏంటంటే, దీన్ని ఒక రియల్ ఎస్టేట్ ఇదిగా చేయాలని చూస్తున్నారు. రియల్ ఎస్టేట్గా చేయాలనుకుంటే ఎప్పుడో 50 సంవత్సరాలు 30 సంవత్సరాల నాడు 5,000 కోట్లకి అమ్మింది, 5,000 కోట్లకి కొన్నారు ఈ స్థలాలు. ఇక్కడ ఉన్న పేదలకు అందరికీ ఇచ్చింది. ఇవాళ దీని విలువ లక్షల కోట్లకి వెళ్ళింది, 2 లక్షల కోట్లు సుమారుగా అని చెబుతున్నారు. ఈ రోజున వచ్చి నీకు ఇదే 5,000 కోట్లని ప్రాథమికంగా చూపిస్తే అది యంత్రాంగం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి పదే పదే ద్రోహం చేస్తూ ఉంది. ఈ ద్రోహం తారాస్థాయికి చేరింది. అనేక సార్లు ఈ సమస్య మీద మాట్లాడుతూ ఉన్నా బీజేపీ బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తోందనే దానికి తాజా ఉదాహరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది. ఎంతో మంది త్యాగానికి ప్రతిఫలంగా మనకు వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటుంది. దాని మీద మనకు ఒక సెంటిమెంట్ తో ముడిపడి ఉన్నాం కాబట్టి దానికి ఒక చక్కటి సూచన గుర్తిస్తారు. దానికి అవసరమైన సొంత మైండ్స్ లేకపోవడం వల్ల వీళ్ళ వైబిలిటీ రావట్లేదు అటువంటి అంశాన్ని మొట్టమొదటిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు అది కేంద్రానికి చెప్పడం, ఈ మైండ్స్ కేటాయించడం అడగటం, అలాగే ఫైనాన్షియల్స్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ సరళీకృతం చేయడం ద్వారా బెనిఫిట్ ఇవ్వాల్సిన విషయాన్ని గురించి చెప్పడం, ఇలా అంశాలు స్పష్టంగా వాళ్ళ ముందు పెట్టారు. అంతిమంగా ఒకవేళ అవసరం అనుకుంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రెడీ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. పార్లమెంట్ లో మొట్టమొదటగా వైఎస్ఆర్ పార్టీనే లేసి ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. మేము వెళ్ళి ఫైనాన్స్ మినిస్టర్ని గారిని కలవడం జరిగింది, స్టీల్ మినిస్టర్ని కలిసాము, అదేవిధంగా హోమ్ మినిస్టర్ని కూడా మేము వ్యక్తిగతంగా కలిసి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎందుకంటే ఇది ఒక మంచి అసెట్. ఒకవేళ మనకు లాభాలు బాటలో లేదు, ఫ్యూచర్కు కష్టం అవుతుంది అంటే అలాంటివి అమ్మినా పర్వాలేదు. కానీ ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక కంటికి కనపడుతూ ఉంది ఒక మంచి అసెట్, స్టేట్కి ఉండే ఒక బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్. దీన్ని ఖచ్చితంగా లాభాల బాటలో తీసుకుపోయేదానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మైన్స్ కేటాయిస్తే చాలు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. రాత్రి సుమారు 3:30కి పోలీసు వారు వచ్చి నా దీక్షను భంగం చేశారు. అక్కడి నుంచి నేరుగా తెచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. అయినప్పటికీ నా దీక్ష కొనసాగిస్తాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు, ప్రైవేటైజేషన్ ప్రపోజల్ డ్రాప్ చేసుకునే వరకు, అలాగే నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు నా దీక్ష కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాను. ఆ రోజు ఎకరా 25,000 రూపాయలు. ఇప్పుడు ఇతర ఏవి పరిశ్రమలో ఉండే టౌన్షిప్ కానీ, లేదా పరిశ్రమలో ఉండే జనరేషన్ స్టేషన్ కానీ, పవర్ ప్లాంట్ కానీ, రిజర్వాయర్ కానీ, లేదా అక్కడ ఉండేటువంటి ఇతర మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ పక్కన పెట్టినా యాజ్ ఇట్ ఈజ్ భూమిని అట్లే అమ్మేసిన లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది. ఇప్పుడు అట్లాంటి దాన్ని చౌకగా 100% ప్రైవేటీకరణ. 2014లో 10% అన్నారు, అది సాధ్యం కాదా? ఇప్పుడు 100% ప్రైవేటీకరణ. కాబట్టి దీని మీద మనం ఏం చేద్దాం మన జిల్లాలో, ఎందుకంటే ఆ ఉద్యమంలో మన జిల్లా కూడా పాల్గొనింది. ఆ రోజు విశాఖ ఉప్పును కాపాడుకోవడం మనందరి బాధ్యత. ముందుగా ఇప్పటికే మేము ఐద్వాగా స్టీల్ పరిరక్షణ కొరకు మన స్టీల్ టౌన్షిప్ లోనే స్టీల్ పరిరక్షణ కమిటీ వేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా కృషి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ ఉద్యమైనా విజయవంతం కావాలి అంటే దానిలో మహిళల భాగస్వామ్యం చాలా అవసరం. ఇది నేను చెప్పిన మాట కాదు, కామ్రేడ్ లెనిన్ చెప్పిన మాట. కాబట్టి ఆ మహిళల్ని మనం ఈ రోజు మరికొంత ముందు వరుసలో నిలబెడితే అది కార్మికులకి ప్రొటెక్షన్ గా ఉంటూనే ఉద్యమాన్ని ఉత్తేజంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఈ కార్యానికి పూనుకున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవ్వకుండా చూడాలి. విశాఖ ఉక్కే ఆంధ్రుల హక్కు అనేదే మన కండువా. రాజీనామాలకైనా ఏ త్యాగాలకైనా సరే సిద్ధంగా ఉన్నాం. మోడీ గారికి హెచ్చరిస్తా ఉన్నాం, నువ్వు చేసేటువంటి తప్పు, ఈ తప్పుడు విధానాలు కరెక్ట్ నువ్వు మార్చుకోవాల్సినటువంటి పద్ధతి ఉంటుందని చెప్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ గా చెప్పారు, కార్మికులకు అండగా ఉంటాం, ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయమన్నారు. ఎన్నడూ లేనటువంటి పద్ధతిలో ఇక్కడ ఉండేటువంటి కార్మిక నాయకులతో గంట సేపు కూడా చర్చలు జరపడం అనేది జరిగింది. మీ ఎడల మేము ఉన్నామని చెప్పారు. అదే పద్ధతిలో మంత్రివర్గంలో తీర్మానం చేశారు.
రేపు అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. మోడీ గారికి బుద్ధి వచ్చేటువంటి పద్ధతిలో ఉద్యమాలు చేస్తే ఆ ఉద్యమానికి వైఎస్ఆర్ టీయూసీ కాకుండా వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీ వెంట ఉంటారు అనేటువంటి కూడా స్పష్టం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. దానికి వ్యతిరేకంగా మీరందరూ ఉద్యమం చేస్తా ఉన్నారు. ఇక్కడ విశాఖ కార్మికులకి, విశాఖపట్నం స్టీల్ కార్మికులు ఏ ఉద్యమాన్ని అయితే చేస్తున్నారో, విశాఖ స్టీల్ పరిరక్షణ కోసం మీరు చేస్తున్న పోరాటానికి టిఆర్ఎస్ పార్టీ తరఫున, తెలంగాణ కార్మిక ఉద్యోగుల తరఫున మీ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనం బయట నుంచి ఐరన్ ఓర్ తీసుకోవడం వలన, దాని యొక్క రా మెటీరియల్ తీసుకోవడం వలన సుమారుగా దీని యొక్క కాస్టింగ్ లో 3,200 రూపాయల పైచీలకు ఒక టన్నుకి కాస్టింగ్ పడుతుంది. దాంతోపాటు మనకి బ్యాంక్స్ దగ్గర నుంచి మనం చూసినట్టయితే సుమారుగా 22,000 కోట్ల రూపాయల రుణం కూడా ఉంది. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ యొక్క రుణాన్ని ఈక్విటీ రూపేణా, షేర్స్ రూపేణా కనుక మార్చడం జరిగితే దాంట్లో కూడా 14% వడ్డీ కడుతున్నట్టు కూడా నేను మొన్న చదవడం కూడా జరిగింది. సో ఇంత భారం ఈ స్టీల్ ప్లాంట్ మీద పడితే ఎట్లా సర్వైవ్ అవుతుంది? भाईजाग की जनता के 6 महीने लंबे संघर्ष और विधानसभा द्वारा जो रेजोल्यूशन पास किया गया, उसके बावजूद भी मोदी सरकार अपना प्लांट बेचने के डिसीजन को वापस नहीं ले रही है और हम इसको स्ट्रांगली कंडेम करते हैं एआईसीसी की तरफ से और आप लोगों के इस संघर्ष को लाल सलाम पेश करते हैं. विशाख उक्कु आंध्र हक्कु अने निनादं काकुंडा విశాఖ ఉక్కు శ్రీనివాసుల హక్కు అన్నటువంటి నినాదం తీసుకురావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాయలసీమలో కొందరు అబద్ధంతో భావంలో ఉన్నారు. ఎందుకంటే విశాఖ అనేది మన ప్రాంతంలో లేదు కదా, మనం ఎందుకు దాన్ని సపోర్ట్ చేయాలనే భావంలో రాయలసీమలో కొందరు ఉన్నారు. వాళ్ళని కూడా మనం కలుపుకోవాలి. శ్రీనివాసుల హక్కు నినాదంతో ముందుకు తీసుకెళ్తాం. నా పేరు జి తిరుమలయ్య, బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగిని. చేసుకోవాలంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. అవసరమైతే ఇంతకుముందు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఆ మనోగ్రహాన్ని చేసి పోయే ప్రాణం ఎప్పుడైనా అవుతుంది. ఎప్పుడైనా ఒక మంచి కోసం ప్రాణ త్యాగం చేసినామంటే అదేదో నిలిచిపోతుంది చరిత్రలో. ఇది శాశ్వతమనే లేదు. మన ఆయుష్ ఎప్పుడు పోతుందో తెలియదు. నీటి మొక్క లాంటిది. కాబట్టి మీరు దయచేసి మీ పెద్దలు ఏమైనా చేయలేదండి, ఇంకా మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానండి ఈ రోజు ఒక మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ మనకి ఉండాలి, ఇది మన ఆయుపట్టు, ఇది మన జీవనాడి అనేటువంటి భావంతో బయటకు చేసినటువంటి వ్యక్తులు కాబట్టి, అటువంటి సంస్థలు కాబట్టి మీ తాలూకు కృషి వల్ల, మీ తాలూకు పోరాటం వల్ల ఈ స్టీల్ ప్లాంట్ నిలబడుతుందని ఆశిస్తూ. Don't forget to like, subscribe and share the videos.